నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కౌంటింగ్ 4వ తారీఖు జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఈవేళ ఒక సంచలనం. కోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆదేశాల మేరకు ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ ఆఫీసర్ గారు ఆయనకి గవర్నమెంట్ ఎట్టకేలకు 5 గంటలు ఉద్యోగం చేయడానికి పోస్టింగ్ ఇచ్చారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డైరెక్టర్ జనరల్గా ఉద్యోగ బాధ్యతలు యూనిఫామ్ మీద నిర్వర్తించమని ఇచ్చారు. 5 గంటలు, ఇప్పుడు టైం 7 అయింది. 5 గంటలకి పదవి విరమణ చేశారు. 5 గంటల్లో ఉద్యోగం మరి బహుశా ఎవరో ఇలా చేసి ఉండకపోవచ్చు. రిటైర్డ్ అయిపోయారు, గంటల్లోనే రిటైర్డ్ అయిపోయారు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఇక రేపటి నుండి ఏంటి ఆయన రిటైర్డ్ అధికారి, పోలీస్ అధికారి. 4 తర్వాత ఏంటి? ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఏపీ హవా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది, ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు గారికి నమ్మిన బంటు, గుండెకాయ లాంటివాడు, పైగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ ఏం జరుగుతుందనేది ఇంటెలిజెన్స్ ఐజీకి చేసిన అనుభవం ఉంది. రాజకీయ పరంగా కూడా అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఏబి వెంకటేశ్వరరావు గారు చక్రం తిప్పడం ఖాయం ఆ గవర్నమెంట్లో. అదే పరిస్థితి కొనసాగిస్తారు. ఆయనతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లో బ్యాచ్ హైదరాబాద్లో కాసు కూర్చున్నారు. 4వ తారీఖు ఎప్పుడు వస్తుంది? కూటమి అధికారంలోకి వస్తే మరి సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా మళ్ళా వాళ్ళు ఈ టీడీపీ గవర్నమెంట్లో మళ్ళీ కీలకమైన పోస్టులు, కీలకమైన నిర్ణయాల్లో చంద్రబాబు గారికి వెన్నుదన్నుగా ఉండడానికి కూడా కొంతమంది సీనియర్ డాక్టర్ డిటి నాయక్ లాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు ఈవేళ. వారితో పాటు ఈవేళ ఇప్పటి నుంచి ఏబి వెంకటేశ్వరరావు గారు వెయిటింగ్. ఇక గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ రేపు కౌంటింగ్ తర్వాత అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీళ్ళదే చంద్రబాబు గారు సీఎం అవడం ఖాయం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు గారి ముఖ్యమంత్రి, ఇంకెవరు కాబట్టి సీఎంగా చంద్రబాబు గారి పేషీలో మరి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాళ్ళు, డాక్టర్ డిటి నాయక్ గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది చిట్టా ఉంది. వీళ్ళందరూ కూడా చక్రం తిప్పుతారు అంటంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో ఐపీఎస్లు ఎవరెవరు ఏ పాత్ర పోషించారు ఈ 5 సంవత్సరాల్లో అనేది జాబితా రెడీ చేస్తారు. ఐఏఎస్లు ఎవరెవరు ఏ పాత్ర పోషించారనేది ఇంకో చిట్టా తీస్తారు. వీటన్నింటినీ ఆ చిట్టాలో ఆల్రెడీ నారా లోకేష్ గారు చెప్పారు, రెడ్ బుక్లో రాసుకుంటున్నాము, గవర్నమెంట్ రాగానే రెడ్ బుక్ ఓపెన్ చేస్తామని అన్నారు. అలాగే ఈ రెడ్ బుక్లోకి ఈ పేర్లన్నీ ఎక్కిచ్చేస్తారేమో. ఎక్కించిన తర్వాత మరి ఆ రెడ్ బుక్లో పేర్లకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి పరిస్థితులు కల్పిస్తారనేది టీడీపీ అధికారంలోకి వస్తే ప్రక్రియ ఇదంతా. టీడీపీ అధికారంలో రాకపోతే ఇది జరిగేది కాదు, ఏముండదు అనేది అందరూ తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వస్తే ఈ నాయకులు, ఈ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పెద్దపీట వేస్తారు. ఇక వీళ్ళే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు మళ్ళా చక్రం తిప్పుతారు. సీనియర్ ఐఏఎస్ సీనియర్ ఐపీఎస్లు రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక కట్టకట్టుకుని రెడీగా ఉన్నారు. మరి సర్వీస్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ సీనియర్లు అందరూ కూడా టచ్లో ఉన్నట్టు కూడా సమాచారం. ఎప్పటికప్పుడు గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, జగన్ గారు గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఏం చేశారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్లో ఆఫీసర్స్, ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడే టీడీపీకి అనుకూలంగా ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఎప్పటివరకు చేరవేస్తున్నట్టుగా కూడా సమాచారం బయట నుంచి వస్తుంది. మరి ఈ టీం అంతా కూడా కలిస్తే రేపు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళంతా ఏకమైపోతారు, మళ్ళీ బాయ్ బాయ్ అనుకుంటారు. మెజారిటీ పోలీస్ శాఖ కూడా ఎక్కువ శాతం ఈసారి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి వ్యతిరేకంగానే కింద నుండి పై స్థాయి వరకు కూడా వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కూటమి వచ్చేస్తుందని చెప్పి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రంతో ప్రచారం చేస్తానని కూడా మనకున్న సమాచారం. మరి వాళ్ళకున్న అంచనాలు ఏంటో తెలియదు, వాళ్ళు ఇచ్చే సమాచారం ఏంటో తెలియదు. కాబట్టి
కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారని ఒక సమాచారం ఉంది. అది వాస్తవా అవాస్తవా ఎంతవరకు ప్రచారం అనేది 4వ తారీఖు తెలుస్తుంది. మరి గత 4-5 రోజులుగా పోలింగ్ టైంలో పోలింగ్ తర్వాత జరిగిన పోలీసుల తీరు ఏపీలో చూస్తే ఖచ్చితంగా బయట జరుగుతున్న ప్రచారానికి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకి నిజమే కాబోలు అని ప్రచారం కూడా జరుగుతుంది. ఆ డౌట్లు కూడా అందరికీ వస్తున్నాయి. ఇవాళ సీనియర్ జర్నలిస్టులకి అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా నిజమే కాబోలు అనే ఒక ఆలోచన కూడా కలుగుతుంది. అలాగే పోలీసు కూడా ప్రవర్తించే సందర్భాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా ఆ విధంగానే వన్ సైడ్గానే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్షన్లో ఏపీ ఎన్నికల సంఘం కూడా వారికి అనుకూలంగా కూటమికి దగ్గరగా పనిచేశారని కూడా విమర్శలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ ఎలాంటి ఫుల్ స్టాప్ పడాలంటే జూన్ 4 దాకా ఇంకా కరెక్ట్గా 3 రోజులు, ఇంకా 36 గంటలు. రేపు ఇవాళ అయిపోయింది, రేపు నుంచి 36 గంటలు అయితే 4వ తారీఖున 10 గంటలకి లేకపోతే 12 గంటలకల్లా క్లారిటీ వచ్చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా పోల్ చేసిన మహిళా ఓటర్లు ఎవరికి మొగ్గు చూపారు, ఎవరికి పట్టం కట్టారనేది జూన్ 4న 12 గంటలకల్లా మెజారిటీ సీట్లు ప్రయారిటీ ఎవరికి స్టేట్ వైడ్గా ట్రెండ్ ఉందనేది కూడా క్లారిటీ వస్తుంది. జనం అంతా ఎదురు చూస్తున్నట్టుగానే ఈవేళ 31వ తేదీ, రేపు 1, 2, 3 అంటే ఈ 72 గంటలు వెయిట్ చేస్తే 4వ తారీఖున 7 గంటల నుండే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు స్టార్ట్ అవుతుంది. 8 గంటలకి రౌండ్ల వారీగా ఓట్లు ఈవీఎం లెక్క పెడతారు. దాదాపుగా 12 గంటల ప్రాంతానికి స్టేట్లో ట్రెండ్ ఏ పార్టీకి ఉందో కూడా క్లారిటీ వచ్చేస్తుంది. దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎలాగుంటారు, కూటమి శ్రేణులు ఏ విధంగా ఉంటారు, ఆ ట్రెండ్ని బట్టే నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు మే 13 పోలింగ్ జరిగిన తర్వాత ఇప్పటివరకు జనం కొంత రిలాక్స్ అయ్యారు, కొంత ఎమోషనల్ కూడా అయ్యారు. అయితే ఇంకా 72 గంటలుంటే ఎమోషనల్స్ అన్నీ కూడా చల్లా చెదురైపోతాయి. ఎవరికి అనేది క్లారిటీ వచ్చేస్తుంది, కౌంటింగ్ క్లియర్ అయిపోయింది. ఎవరైతే టెన్షన్ పడ్డారో, ఎవరైతే కొంత ఏం జరుగుతుందని ఆతృతగా ఎదురు చూశారో 72 గంటల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో పట్టాపంచలు అవ్వబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుందో క్లియర్గా జూన్ 4వ తారీఖు రాబోతుంది. కాబట్టి 72 గంటలు వెయిట్ చేస్తే రాష్ట్రంలో మళ్ళీ 24 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ పాలన పగ్గాలు చేపట్టబోతుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,